కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చాలా మంచిది దేవుని బిడ్డలారా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఇంతవరకు దేవుడు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ రీతిగా ప్రభువా, మరి మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచండి. మరి ఇంతవరకు నువ్వు తోడుగా ఉండి నడిపించావు అయ్యా. మరి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలు నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది దేవుని యొక్క బిడ్డలారా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధి మనతో ఉన్నది. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. తన వాక్యము ద్వారాగా మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక వాక్యాన్ని విని వాక్యానుసారమైనటువంటి జీవితము మనము జీవించాలని దేవుడు కోరుకొని మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసింది. ఎవరైతే దేవునికి మొరపెడతారో వాళ్ళకి దేవుడు ఉత్తరముగా ఇచ్చేస్తాడు. అంటే జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన జవాబిస్తాడు. ఆయన ఇవ్వటమే కాకుండా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, శ్రమలో తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు. అంటే శ్రమలో తోడై ఉండే దేవుడు, శ్రమలో మనకి తోడై ఉండే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే శ్రమలో తోడుగా ఉండి విడిపించి గొప్ప చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయనకు మనం మొరపెట్టినప్పుడు, ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు, మన విన్నపాలన్నీ కూడా ఆయనకు విన్నపించుకున్నప్పుడు ఆయన శ్రమలో తోడుగా ఉండి విడిపించి గొప్ప చేస్తానని చెప్తున్నాడు. అయితే శ్రమలో తోడుగా ఉండే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఇంకా మనం దేవుని వాక్యంలో మనం చూస్తే మరి కీర్తన గ్రంథము 34వ కీర్తన 19వ వచనం ప్రకారంగా మనం అక్కడ చూస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే శ్రమలో తోడై ఉంటున్నాడు. అంటే దేవుని ప్రజలకి శ్రమలు వస్తాయా అంటే తప్పకుండా శ్రమ వస్తుంది. దేవుని ప్రజలకి శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు దేవుడు తోడై ఉండి నడిపిస్తానని చెప్తున్నాడు. చదువు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకి శ్రమలు వస్తాయి. నీతిమంతులకి కలిగే ఆపదలు, శ్రమలు అనేకమైనవి. వాటన్నిటిలో నుంచి ప్రభువే వారిని విడిపిస్తాడు. అంటే మరి శ్రమ రకరకాలుగా రావచ్చు. శ్రమ అనేది రకరకాలుగా రావచ్చు. అది అనారోగ్యమో, సమస్య, లేకపోతే బాధో, ఇబ్బందో, ఏదో ఒక విధంగా శ్రమ వస్తుంది. వచ్చినప్పుడు ఈ శ్రమలో నుంచి ఆయన మరి ఆపద, నీతిమంతులు కలిగే ఆపద అనేకమైన వస్తాయి అని చెప్తున్నాడు. వచ్చినప్పుడు ప్రభువే వాటన్నిటిలో నుంచి వారిని విడిపిస్తాడు. కనుక దేవుని ప్రజలమైన మనము శ్రమలో తోడయుండి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు, విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అంటే నీతిమంతులకి శ్రమలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి. యేసు ప్రభు ఎవరి దగ్గర ఉంటాడో వారికి శ్రమ కలుగుతుంది. అంటే శ్రమ రాదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే శ్రమ రాకపోతే క్రైస్తవుడు కాడు. శ్రమ రాకపోతే క్రైస్తవుడు కాడు. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు దేవుడు వారికి తోడు ఉన్నాడని అర్థం. శ్రమ వచ్చిందా దేవుడు వారికి తోడుగా ఉన్నాడని అర్థం. శ్రమ రాకపోతే దేవుడు వారికి తోడుగా లేడని అర్థం. కనుక దేవుని ప్రజలమైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, శ్రమలో దేవుడు మనకు తోడయ్యుండి విడిపించి గొప్ప చేస్తానని చెప్తున్నాడు. నీతిమంతులకి కలిగే ఆపదలు అనేకమైనవి. వాటన్నిటి నుంచి ప్రభువే విడిపిస్తానని చెప్పి ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి
దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వాక్యము చదువు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బహు తేటగా చదివిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. మనస్సే అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడంటే, ఈ మనస్సే శ్రమ కలిగిందంట, బాధ కలిగిందంట, ఇబ్బంది కలిగిందంట. ఎలాంటి శ్రమ అంటే, మరి ఆయన అష్షూరు రాజు చేతికి అప్పగించబడ్డాడు. అష్షూరు రాజు చేతికి అప్పగించబడినప్పుడు ఆ శ్రమ, భయంకరమైన శ్రమ కలిగినప్పుడు మరి దేవునికంట ఆయన మొరపెట్టుకొని దేవుణ్ణి బతిములాడుకున్నాడు. మన పితరుల దేవుడైన ఆ యెహోవా సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునికి మరలా తిరిగి తీసుకొని వచ్చి రాజుగా నియమించాడట. ఆ చేసిన దానిని బట్టి యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకోగలిగాడు. అంటే శ్రమలో తనకి మరి ఉన్నప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. దేవునికి మరి మనం తగ్గించుకొని ఆయనకి మొరపెట్టుకుంటే ఆయన మన విన్నపాలన్నీ మరి ఆలకించి జవాబునిస్తాడు. రాజ్యము కోల్పోయే పరిస్థితి, అన్య రాజుకి బానిసైపోయే పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో మనస్సేని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆయన మనస్సేని రక్షించినట్లుగా, తన ఆపదలో నుంచి, తన శ్రమలో నుంచి దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రజలమైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రమలో దేవుణ్ణి బతిమలాడుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి మొరపెట్టుకుంటే ఆయన మన విన్నపాలన్నీ కూడా ఆయన ఆలకించి జవాబునిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి మరి మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 36, 37 వచనాలు చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవాలని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిను. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. ఆ దోణి అమరమున స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని ప్రజలమైన మనము మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ఉన్న పాటున ఒక చిన్న దోణిలో యేసు ప్రభు తన 12 మంది శిష్యులు ఆయన అద్దరికి వెళ్ళాలని, గలిలయ సముద్ర తీరంలో అద్దరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మరికొన్ని చిన్న దోణిలు కూడా వారితో కూడా వచ్చినాయి. అయితే యేసు ప్రభు ఉన్న దోణి మీదనే ఈ తుఫాను రేగిందంట. చూడండి, అక్కడ అలలు వచ్చి కొట్టినాయి. యేసు ప్రభు లేనటువంటి దోణిల దగ్గరికి అలలు రాలేదంట, కానీ యేసు ప్రభు ఉన్న దోణి మీదకే అలలు వచ్చింది. అలలు వచ్చి ఆ దోణిను నీళ్లతో నింపినప్పుడు శిష్యులందరూ భయపడిపోయి యేసు ప్రభుని వేడుకున్నట్లుగా
బోధకుడా మేము నశించిపోతున్నామని ఆయన వేడుకున్నట్లుగా అక్కడ చూస్తాం. అంటే ఆ తర్వాత యేసు ప్రభు లేచి గాలిని సముద్రాన్ని గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైపోయింది. హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తే యేసు ప్రభు శ్రమ వస్తుంది, నాకు బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. శ్రమ, బాధ, ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థం. ఆ శ్రమ రాలేదనుకోండి, కష్టము, బాధ, ఇబ్బంది రాలేదనుకోండి, దేవుడు మనకి, యేసు ప్రభు మనకి తోడుగా లేడని అర్థం. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏ ధోనిలో ఉన్నాడో వాళ్ళకు శ్రమ వచ్చింది. యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటాడో, యేసు ప్రభు ఎవరి దగ్గర ఉంటాడో వాళ్ళకి శ్రమ వస్తుంది. శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలో నీ సావు నువ్వు సావు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకని వదిలిపెట్టేవాడు కాదు. భార్య మంచం బట్టి బాధపడతా ఉంటే భర్త పట్టించుకున్నటువంటి పరిస్థితి. నీ సావు నువ్వు సావు, నిన్ను నేను పట్టించుకోను, నీకు పెట్టి నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది, నేను నీకు చాకరీ చేయలేను అని చెప్పి చేస్తాను. ఇక అలాగే భర్త మంచంలో ఉన్నాడు అనుకోండి, ఇక ఆ మనిషిని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అనేక మంది ఉంటున్నారు. అంటే దేవుడు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో దేవుని ప్రజల్ని విడిచిపెట్టకుండా ఆయన తోడయుండి ఆయన ఆ శ్రమలో నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు. దోనేమో చిన్నది, అలలేమో పెద్దవి. చిన్న దోణి పెద్ద అలలు వచ్చి దోణి మీద పడినప్పుడు సమస్యలేమో పెద్దవి, మనిషి ఏమో చిన్నవాడు. అంటే చిన్న హృదయము. ఈ చిన్న హృదయంలో పెద్ద అలలు కొట్టినప్పుడు, పెద్ద సమస్యలు, శోధనలు, శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు దేవుని బిడ్డలు. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని నా దేవుడు నాకు తోడై ఉంటాడు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. ఎందుకంటే ఆయన శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన శ్రమలో తోడైండి ఆ శ్రమ నుంచి విడిపిస్తానని చదివిస్తున్నాడు. అక్కడ చూస్తే వాళ్ళు ధోనిలో బాధపడుతున్నప్పుడు ఆ నీళ్లు ధోనిలోకి వచ్చి మునిగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు యేసు ప్రభు లేచి ఆ గాలిని, ఆ నీటిని, సముద్రాన్ని గద్దించగానే మిక్కిలి నిమ్మలమైపోయింది. కనుక దేవుని బిడ్డలారా ఆయన గద్దిస్తాడు, ఆయన వాటి నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో ఎందుకు ఆయన ఆ శ్రమలో నుంచి తన ప్రజల్ని విడిపిస్తాడంటే ఆయన కూడా శ్రమ పొందాడు ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్న రోజుల్లో. ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూస్తే ఆయన శ్రమ పొంది తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ఆయన శోధించబడ్డాడు. మన వలె, మనుషుల వలె ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శోధించబడ్డాడు కనుక ఇప్పుడు శోధించబడుతున్నటువంటి వారిని, శ్రమ పడుతున్నటువంటి వారికి దేవుడు తోడుగా ఉండి ఆ సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు. శోధన అంటే ఎలా ఉంటుందో ఆయన అనుభవించాడు కనుక ఆయనకు తెలుసు. శరీరంతో ఉన్నప్పుడు శోధన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కనుక శోధించబడుతున్నటువంటి దేవుని ప్రజలకి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే చివరిగా ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము నీవు నా ఓపిక విషయమైన వాక్యమును కైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే లోకమంతటికి శోధన వచ్చి పడింది. లోకమంతటికి శోధన, భయంకరమైన శోధన. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్తే ఏ శోధన, ఏ రోగం, ఏది ఎక్కడి నుంచి వస్తుందో అని భయపడుతున్నటువంటి పరిస్థితులు లోకమంతటా, ప్రపంచమంతటా 210 దేశాల్లో మరి వైరస్ యొక్క ప్రభావము మనుషుల్ని పట్టుకొని పీడిస్తుంది.
శోధన కాలం ఇది. అంటే లోకమంతటికి వచ్చినటువంటి అక్కడ చూస్తే నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక, ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నావు అంటే దేవుని వాక్యాన్ని గైకొంటూ ఓర్పుగా ఓర్చుకొని శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు ఓపికతో ఓర్చుకొని నా వాక్యాన్ని గైకొన్నావు గనుక నేను భూనివాసులను శోధించుటకి లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడినను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన ప్రజల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడుతున్నాడు, కుటుంబాలను కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజల్ని అన్నడు చెయ్యి విడిచిపెట్టను. ఆయన ఒకసారి చెయ్యి పట్టుకున్నాడంటే ఎప్పటికీ విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. కనుకనే దేవుని ప్రజలమైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, బాధ కలుగుతుంది అని అనుకుంటున్నావా? దేవుడు మనకి తోడై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరికి తోడై ఉంటాడో వాళ్ళకి శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగినప్పుడు విడిచిపెట్టకుండా ఆయనే విడిపించి, ఆయనే కాపాడి రక్షించగల దేవుడు, రక్షించగల సమర్థుడై ఉంటున్నాడు. కనుక దేవుని ప్రజలమైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం తేటగా చదివిస్తుంది. శ్రమలో తోడై ఉండి విడిపించి గొప్ప చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక భయపడకుండా, దిగులు చెందకుండా, కృంగిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, నా దేవుడు నాకు తోడై ఉండి వీటన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడు అని మనం ధైర్యంగా నిలబడగలిగితే, దేవుడు మనకి తోడై ఉండి విడిపించి తప్పించి రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడైనటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన అనుభవించాడు మనల్ని విడిపించడానికి, రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివించినట్లుగా మనకి తోడుగా ఉండి శ్రమ కాలంలో, ఈ శ్రమ దినములలో దేవుడు మనకు తోడుగా ఉండి మరి మనల్ని కాపాడుతాడు. తప్పనిసరిగా ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాన్ని కాపాడే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక భయపడకుండా మరి దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనము ప్రార్థన చేద్దాం. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరము దయచేస్తానని చెప్పినట్లుగా మనం ప్రార్థన చేస్తూ, మన కుటుంబాల్లో ప్రార్థన చేస్తూ మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన శోధన కాలంలో తప్పించి రక్షించి మనల్ని ఉన్నతమైనటువంటి మరి స్థితిలో ఆయన ఉంచడానికి శక్తి కలిగినటువంటి దేవుడు, సమర్థుడైన దేవుడు అని మనం చూస్తున్నాం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రీతిగా నువ్వు అయ్యా మరి నీ సేవకుని ద్వారాగా నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రములు. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచే, వాక్యానుసారముగా ప్రతి బిడ్డ జీవించడానికి కృప దయచే, వాక్యపు వెలుగులో నడిపించండి అయ్యా. మరి నీకు మొరపెట్టినప్పుడు ఉత్తరము దయచేసి శ్రమలో తోడయుండి విడిపించి గొప్ప చేస్తానని చెప్పావు తండ్రి. నాయన, నీ పిల్లలు ఎవరైతే శ్రమలో ఉన్నారో, బాధలో, కష్టంలో, ఇబ్బందులో ఉన్నారో వారికి నువ్వు తోడై ఉంటానని చెప్పావు. విడిపించి గొప్ప చేయండి, స్వస్థపరచండి, బలహీనలను బాగు చేయండి. అనారోగ్యాలతో ఉన్నవారిని, బలహీనతతో ఉన్నవారిని విడిపించండి. సమస్యలో ఉన్నవారిని విడిపించి గొప్ప చేసి మహిమ పొందండి. రక్షణ మార్గంలో నడిపించి అయ్యా కాపాడండి ప్రభువా. నీ కనుపాప వలె నీ ప్రజల్ని కాపాడి మహిమ పొందమని ఈ వాక్యము నీ బిడ్డల హృదయాల్లో అయ్యా మరి ఫలించేటట్లుగా, ఫలభరితంగా మార్చి వాక్య ప్రకారం నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు, ఇక్కడ కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుని కృప తోడైంది నిత్యము నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామన మీ అందరికీ వందనాలు. మరి సమయంలో మరి యూట్యూబ్ ఛానల్లో మరి వాక్యము మరి అందరూ చూడాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మరి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సృష్టికర్త మినిస్ట్రీస్ HYD అని కొడితే మరి ఈ లింకు మనకు ఓపెన్ అవుతుంది. మీరు అందరూ కూడా అనేక
మరి దేవుని వాక్యాన్ని విని మన జీవితాలని మరి ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలని మరి మేము ప్రయాసంతో ఈ వీడియో తయారు చేస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, అందరూ కూడా చూసిన వారు మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం. అలాగే మరి ఫేస్బుక్ నందు కూడా మరి ఈ వీడియో మనకి అందుబాటులో దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని మనం విని తృప్తి పొందాలని మరి ఫేస్బుక్లో జైపాల్ కే అని కొడితే మరి ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. మరి అందులో కూడా మరి వీడియోలు మరి అనేక వీడియోలు చూసి మన జీవితాలని మరి ప్రభు కొరకు సిద్ధపరచుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకొని నడిపించబడాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మరి మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకు మరి స్క్రీన్ మీద మరి వస్తున్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి. మరి ప్రార్థన మీ కొరకు మరి ప్రార్థన చేస్తాం భారం కలిగి. మరి మన కుటుంబాలు క్షేమంగా సంతోషంగా మరి నెమ్మదిగా సుఖంగా ఉండి ప్రభు రాకడలో మనమందరం కూడా ఎత్తబడే మరి సంఘముగా ఉండాలని మేము ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.